హాయ్ తెలుగైట్స్. 12 గంటల గ్యాప్‌లో 2 పేషెంట్స్ ఎగ్జామ్ రాసా. పేషెంట్స్ ఎగ్జామ్ 1 ఆగస్ట్ 14థ్ ఈవినింగ్ 7:00 మిస్టర్ బచ్చన్. పేషెంట్స్ ఎగ్జామ్ 2 ఆగస్ట్ 15 మార్నింగ్ 8:00 షో డబుల్ స్మార్ట్. ఈ 2 సినిమాలు కూడా రాడ్ సినిమాలే. ఏది పెద్ద రాడో చూద్దాం. ఆగలేకపోతున్నాను సార్. మిస్టర్ బచ్చన్ ఈ సినిమాలో రామాయణం మీద ఒక డైలాగ్ ఉంటది. రామాయణం అంటే ఏంటంటే నమ్మకం. రాముడి మీద సీతకున్న నమ్మకం. అలానే నాకు కూడా హరిశంకర్ మీద ఒక నమ్మకం. రీమేక్స్ ఫిలిమ్స్‌ని తీస్తాడని. అవునా? అబ్బా! ఈ సినిమా ఎటో వెళ్ళిపోతుందన్న ఫీలింగ్ ఎప్పుడొచ్చిద్దంటే సెకండ్ హాఫ్‌లో వచ్చిద్ది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ ఫీల్ వచ్చిద్ది. ఫస్ట్ హాఫ్ కాస్త కూస్త బెటర్‌గా ఉండుద్ది. రవితేజ గారి ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో, సత్య గారి కామెడీతో, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో కొన్ని ఆర్కెస్ట్రా సాంగ్స్ ఉంటే కొంచెం ఫన్ వేలో వెళ్ళిపోద్ది ఫస్ట్ హాఫ్. ఇంక సెకండ్ హాఫ్‌లో ఇన్‌కమ్ టాక్స్ రైడ్ అయితే జరిగిద్ది జగపతి బాబు గారి మీద. ఆ రైడ్ చూసాక ఆ రైడ్ జగపతి బాబు గారి ఇంట్లో జరుగుతున్నట్టు ఉండదు. మన మీద జరుగుతున్నట్టు ఉంటది ఆ రైడ్. ఇస్ ఇట్ ట్రూ భవాని? ఎందుకంటే మనం అసలు ఆ రైడ్‌కి కనెక్ట్ అవ్వమనమాట. అసలు సీరియస్‌నెస్ ఉండదు ఆ రైడ్‌లో. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్‌కి వెళ్తున్న కొద్దీ మనకు ఎప్పుడైపోద్దని ఫీలింగ్ వచ్చేసిద్ది. ఇంకా ఈ సినిమాలో అయితే చాలా మందికి నచ్చని ఒక పాయింట్ అయితే ఉంటది. అదేంటంటే హీరోయిన్‌ని వాడిన విధానం. అసలు చిరాకొచ్చిద్దనమాట. హీరోయిన్‌ని ఎక్కడ పడితే అక్కడ కిస్సులుంటాయి. ఎక్కడ పడితే అక్కడ టచింగ్‌లుంటాయి. మనకే చిరాకనిపిచ్చిద్ది చూస్తున్నప్పుడు. ఇంక నేను ఈ పేషెన్స్ ఎగ్జామ్ 1 పాస్ అయ్యానంటే పాస్ అయ్యాను విత్ డిస్టింక్షన్‌తో. ఎందుకంటే టైటిల్ కార్డ్స్ ఎండ్ అయ్యేంత వరకు ఉన్నా కాబట్టి. ఇంక ఈ సినిమా రివ్యూనైతే మన ఛానెల్‌లో ఇచ్చా. చూడండి. ఇంక ఈ పేషెన్స్ ఎగ్జామ్ అయిపోయినాక నెక్స్ట్ పేషెన్స్ ఎగ్జామ్ ఆగస్ట్ 15థ్ ఇండిపెండెన్స్ రోజు మార్నింగ్ 8:00 స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్‌గా 8 అంటే 8కి పడింది షో. అలంకార్ థియేటర్‌లో విజయవాడ. మిస్టర్ బచ్చన్‌తో పోల్చుకుంటే దీని పేషెన్స్ లెవెల్ డిఫికల్టీ చాలా ఎక్కువనే ఉంటది. ఈ సినిమాలో నాకనే కాదు చాలా మందికి నచ్చిన యాస్పెక్ట్ ఏంటంటే రామ్ పోతినేని యొక్క యాక్టింగ్. అంత బాగుంటుందండి? ఆల్మోస్ట్ ఆయన డిక్షన్ గాని, లాంగ్వేజ్ గాని, బాడీ లాంగ్వేజ్ గాని చాలా బావుంటది. కానీ దురదృష్టకరం ఏంటంటే ఎక్కడో కూడా మనం కనెక్ట్ అవ్వం. అలాగని రామ్ మీద కూడా ఒక బ్యాడ్ ఫీలింగ్ రాదు. మిస్టర్ బచ్చన్‌కైనా నాకు సెకండ్ హాఫ్‌లో తెలిసింది ఈ మూవీ ఎటో ఎళ్ళిపోతుందని. కానీ డబుల్ స్మార్ట్‌కి అలా ఉండదనమాట. మీకు ఫస్ట్ హాఫ్‌లోనే అర్థమైపోద్దనమాట. ఏమనంటే ఈ సినిమానే చూడ్డానికి వచ్చాం. కానీ ఇటువంటి సినిమాని చూడ్డానికి రాలేదని. నాకు అర్థం కాలేదు సార్. అది ఉండాలి కానీ అదే ఉండకూడదు. మిస్టర్ బచ్చన్‌కి డబుల్ స్మార్ట్‌కి ఒక కంపారిజన్ ఉంటది. అది హీరోయిన్ వాడకు. మిస్టర్ బచ్చన్‌లో హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ సీన్ చూస్తే చిరాకు దొబ్బిద్ది. ఎక్కడెక్కడో ముద్దులు పెట్టేసుకుంటారు. ఎక్కడెక్కడో టచ్ చేసేసుకుంటారు. మనకి చాలా ఇబ్బందిగా ఉంటది. ఇంక డబుల్ స్మార్ట్‌లో అయితే ఆల్మోస్ట్ స్మార్ట్ శంకర్‌లోనే ఉన్నట్టు ఉంటది హీరోయిన్ వాడకం. కానీ మనం అక్కడ కనెక్ట్ అయినట్టు ఇక్కడ కనెక్ట్ అవ్వం. ఇక ఫైనల్‌గా ఈ రెండిట్లో ఏది పెద్ద రాడ్ అంటే నేనైతే స్మార్ట్ శంకర్ అనే చెప్తా. అట్‌లీస్ట్ మిస్టర్ బచ్చన్‌లో ఫస్ట్ హాఫ్ అయినా కొంచెం డీసెంట్‌గా ఉంటది. ఫన్ యాంగిల్ ఉంటది. అక్కడక్కడ నేను డబుల్ స్మార్ట్ బదులు స్మార్ట్ శంకర్ అని యూజ్ చేస్తున్నా. ఎందుకంటే నేను స్మార్ట్ శంకర్ చూస్తున్నాను అని ఫీలింగ్ వచ్చిందనమాట. మరి స్మార్ట్ శంకర్ చూస్తున్నాను అని ఫీలింగ్ వచ్చినప్పుడు మూవీ కూడా బాగుండాలని ఫీలింగ్ రావాలి కదా! అది కూడా కరెక్టే కదా! కానీ అలా రాదు. ఎందుకంటే ఏమో ఎక్కడ కనెక్ట్ అవ్వం. డబుల్ స్మార్ట్‌లో అలీ గారి క్యారెక్టర్ అనమాట. అది కూడా ఆల్మోస్ట్ చిరాకు దొబ్బిద్ది ఎందుకు పెట్టార్రా అని. ఇక డబుల్ స్మార్ట్‌లో అయితే బూతుల టైప్‌లో వాడతారు. అవి కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. ఏ సినిమాకి వెళ్ళాలి మేమని అడిగితే ఎవరెవరి ఫ్యాన్స్ వాళ్ళ సినిమాలకెళ్ళండి. 'రవితేజ' గారి ఫ్యాన్స్ 'మిస్టర్ బచ్చన్'కెళ్ళండి. 'ఇస్మార్ట్ శంకర్' గారి ఫ్యాన్స్ 'డబుల్ స్మార్ట్'కెళ్ళండి. ఆడియన్స్ మాత్రం ఐ వుడ్ రికమెండ్ యూ టు గో అండ్ వాచ్ 'మిస్టర్ బచ్చన్' అనమాట. అట్‌లీస్ట్ ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్‌గా ఫన్ యాంగిల్ ఉంటది కాబట్టి అంతే. అది కూడా రాడ్డే. సో ఈ కాంపిటీషన్‌లో విన్నర్ వచ్చేసరికి నా ప్రకారం అయితే 'డబుల్ స్మార్ట్' అనే చెప్పాలి. అంతే. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇంక ఈ కంటెంట్ మీకు నచ్చేస్తున్నట్లయితే మన ఛానల్ బెజవాడ కుర్రోడు రివ్యూస్ హ్యాండిల్ నేమ్ అది తెలుగేట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బై బై ఎవ్రీవన్.